సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే నీటిని ఆకారం పంప్ హౌస్ ను వెంటనే స్టార్ట్ చేసి కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు పంపించాలని గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వరుగుపల్లి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా ఈ కెనాల్ పరిసరాల్లో ఉండే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గజ్వెల్ ఏరియా 132 కేవీ సబ్ స్టేషన్ల ద్వారా రైతులకు ఇచ్చే మెరుగైన 24 గంటల విద్యుత్ రైతులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లో వోల్టేజ్ లేనటువంటి పవర్ ఇవ్వాలి, 24 గంటలు పవర్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ప్రొడక్షన్ చేసి అవసరమంటే పక్క రాష్ట్రం నుంచి కొనైనా సరే రైతు కంటి నుంచి నీటి చుక్క జారకుండా రైతును కాపాడుకున్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు సరిపడే కరెంట్ ఇవ్వకపోగా షార్టేజ్ కరెంట్ అంటే లో వోల్టేజ్ కరెంట్ కూడా వస్తూ ఉంది. దానివల్ల మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతులంతా కూడా ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు దాదాపుగా 35, 36, 37 వస్తూ ఉంది. ఇంకా వచ్చే ఏప్రిల్ మేలో 45 కూడా పోయే అవకాశాలు ఉంటాయి. నాట్లు కూడా లేట్ వేసిరు. ఇంకా 2 నెలలు పవర్ చాలా అవసరం ఉంటుంది. పవర్ లేకుంటే నష్టపోయేది రైతు. వాళ్ళు పెట్టుబడులు పెట్టినరు, నాట్లకు పెట్టుబడులు, ఫర్టిలైజర్సు చాలా పెట్టుబడులు పెట్టుకొని ఇలా రైతాంగం అంతా కూడా కరెంటు వైపు చూస్తూ ఉన్నారు. కానీ కరెంట్ ఏమో 14 గంటలు అని చెప్పి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. డీ గారిని కలిసి మేము 14 అవర్స్ ఇస్తున్నాము, ఈవినింగ్ 4 o'clock 4:15కి తీసి మార్నింగ్ 2:15కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మార్నింగ్ 2:15 నుంచి ఈవినింగ్ 4:15 వరకు దాదాపుగా 2 గంటలు 3 గంటలు కట్ అవుతూ ఉంది. ఎల్సీల పేరు మీద, కట్టింగ్ పేరు మీద, ఫాల్ట్ అదే ఏదైనా డిస్టర్బెన్స్ పేరు మీద డైలీ 2-3 గంటలు కట్ అవుతూ ఉంది. ఆ 2-3 గంటలు కూడా గవర్నమెంట్ సేవ్ అయిపోతుంది. రైతుకు యాక్చువల్గా 11 గంటల కరెంట్ కంటే ఎక్కువ అందుబాటులో లేదు. మరి గవర్నమెంట్ చెప్పేది 14 గంటలు, వాళ్ళు ఇచ్చేది 11 గంటలు. దానికోసమే మా డిమాండ్ ఏంటంటే మీరు ఇచ్చే 14 గంటలు కూడా సరిగ్గా ఇస్తలేరు. కనీసం ఈ 2 నెలలైనా 18 గంటలు ఇవ్వమంటే 18 గంటలు మీరు రికార్డ్స్ మెయింటైన్ చేసినట్లయితే కనీసం రైతులకు 14 గంటలైనా పోతుంది అన్నటువంటి లక్ష్యంతో మాట్లాడుతున్నాం మేము. ఇలా మేము ఒక్కడమే కాదు, నిన్న మొన్న మా హరీష్ రావు గారు రోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా అధిష్టానం కూడా మాట్లాడుతూ ఉంది. రాష్ట్రంలో ఉండే అన్ని సబ్ స్టేషన్లు తప్పకుండా ముట్టడించే పరిస్థితి రాకముంది మా గజ్వెల్ నియోజకవర్గంలో 66 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 66 సబ్ స్టేషన్లు కూడా ముట్టడియాల్సినటువంటి పరిస్థితి రాకుండా కనీసం గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ 2 మాసాలు 18 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరంతరాయమైనటువంటి కరెంటు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సబ్ స్టేషన్లో డిఈ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ 27 నెలల కాలంలో రైతుల ఉసూరు తీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తూ ఈరోజు రైతులకు నిరంతరాయమైనటువంటి కరెంటు ఇవ్వకుండా రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా, దళిత బంధుకు రామ్ చెప్పి, బీసీ బంధుకు రామ్ చెప్పి ఈరోజు రైతుల పక్షాన నిలబడతామని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా రైతుల యొక్క నడ్డి విరిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రైతుల నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్లోనే పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరంతరాయమైనటువంటి 18 గంటల కరెంటు ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర. మరి ఈరోజు మీరు 14 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి మీరు సబ్ స్టేషన్లలో మీ రికార్డులలో చూపిస్తూ ఉన్నారు. కానీ రైతులకు ఎక్కడా కూడా 14 గంటల కరెంటు రావడం లేదు. కేవలం 11 గంటల కరెంటు ఇస్తూ ఈరోజు రైతులను నష్టపరిచేటువంటి ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు. గతంలో
కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రాకముందుకు కరెంటు రాదు, కరెంటు తెలంగాణ రాష్ట్రం వస్తే వైర్ల మీద బట్టలు ఎండేసుకున్నటువంటి పరిస్థితి వస్తుందని చెప్పినటువంటి